బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో రాజీవ్ యువ వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అప్లికేషన్ల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకుల కోసం రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రభుత్వం తలపెట్టింది. స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పరచుకోవడానికి రాజీవ్ యువ వికాస పథకం ఉపయోగపడుతుంది. 5 లక్షల మందికి 6,000 కోట్ల రాయితీని ఇవ్వబోతున్నారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువత ఎదిగేందుకు అవసరమైన రుణాలు మంజూరు చేయనుంది. అలాగే లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 3 లక్షల వరకు కూడా లోన్లు మంజూరు చేయనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రాయితీ రుణాలు మంజూరు కానున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, ఇప్పటికే స్వయం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పథకాలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ యువతకు చేపట్టిన పథకంగా చూడాలా? ఎంతమంది లబ్ధి పొందుతారు? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సుమతి, కాంగ్రెస్ ప్రభుత్వం మరో సరికొత్త పథకానికి మరి కాసేపట్లో ప్రారంభించబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క పథకానికి ఆయన ప్రారంభించబోతున్నారు. అయితే ప్రధానంగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి కూడా అయితే బీసీ, ఎస్టీ, ఎస్సీతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా స్వయం ఉపాధి కల్పించే యోచనలో భాగంగా ఎవరైతే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి గ్రామీణ పట్టణాల్లో ఉన్నటువంటి యువతకు సంబంధించి కూడా దాదాపు 5 లక్షల మంది యువకులకు దాదాపు 6,000 కోట్ల రూపాయలతో కూడా వాళ్ళకు రాయితీతో కూడినటువంటి రుణాలను మంజూరు చేయబోతోంది. అది 3 నుంచి 5 లక్షల వరకు కేటగిరీ వారీగా 3 వర్గాలుగా విభజించి ఈ యొక్క పథకాన్ని లబ్ధిదారులకు అందించబోతోంది. అయితే ప్రధానంగా ఈ రోజుతో కూడా నిన్న నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు అప్లికేషన్ల స్వీకరణ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన తర్వాత అప్లికేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఇది ఏప్రిల్ 5వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు కూడా ఈ యొక్క అప్లికేషన్లు అన్నీ కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే అక్టోబర్ 2కు సంబంధించినటువంటి ఏదైతే 2/6/2025 రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధిదారులందరినీ కూడా ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ప్రధానంగా ఈరోజు ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా కేవలం నిరుద్యోగ యువతకు సంబంధించి స్వయం ఉపాధిగా వాళ్ళగా వాళ్ళ కాళ్ళ మీద ఎదిగే విధంగా వాళ్ళ కాళ్ళ మీద బతికే విధంగా ఒక చక్కటి పథకానికి సంబంధించి కూడా రూపకల్పన చేసింది ప్రభుత్వం. ఎందుకంటే దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు సంబంధించి ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల విషయంలో కావచ్చు, ఈ రైతుల విషయంలో కావచ్చు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న ప్రభుత్వం తాజాగా యువకుల కోసం ఎవరైతే ఉద్యోగాలు లేక ఖాళీగా ఉండి ఉపాధి అవకాశాలు లేక గ్రామీణాల్లో ఉన్నటువంటి యువత ఎవరైతుందో వాళ్లను ఎంపిక చేసుకొని కూడా 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయల ఖర్చుతో కూడా ఈ యొక్క నగదును వాళ్ళకి ఇవ్వబోతా ఉంది. ఈ పథకానికి మరి కాసేపట్లో అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరంభించబోతా ఉన్నారు. ఈ యొక్క లక్ష్యానికి సంబంధించి కూడా ఒక్కొక్క యూనిట్కి సంబంధించి అంటే 3 వర్గాలుగా ఎవరైతే ఏ యొక్క స్కీమ్కు వాళ్ళు అప్లికేబుల్ అవుతారో ఒక్కరికి 3 లక్షలు ఇస్తే మరొకరికి 4 లక్షలు అట్లా కేటగిరీ వారీగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశానికి సంబంధించి 3 వర్గాలుగా విభజించి ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతా ఉన్నారు. ఈ పథకం మొత్తానికి కూడా దాదాపు 5 లక్షల మంది సెలెక్ట్ అవుతున్న నేపథ్యంలో కూడా ఇది ఒక గొప్ప అవకాశంగానే భావించాలి. 5 లక్షల వరకు కూడా ఒక్కొక్క లబ్ధిదారునికి అందే అవకాశం ఉంది. ఇది లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఎప్పుడైతే అప్లికేషన్ ప్రక్రియకు సంబంధించి ఏప్రిల్ 5తో ముగుస్తుందో ఇమ్మీడియట్లీ తెల్లవారి నుంచే అప్లికేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 6కు సంబంధించి కూడా పరిశీలన జరుగుతుంది. అది మే 30 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఎంపికైన లబ్ధిదారుల అందరినీ కూడా చూసిన తర్వాత ఏదైతే ఇది మండల స్థాయి జిల్లా స్థాయికి సంబంధించినటువంటి విధంగా ఈ యొక్క ప్రక్రియ జరుగుతుంది. దీనికి జిల్లా కలెక్టర్లు బాధ్యత వహిస్తారు. మొత్తంగా వాళ్ళ పరిశీలనలో కూడా ఆయా జిల్లాల కలెక్టర్ల వారిగా కూడా పరిశీలన జరుగుతుంది. అయితే ప్రజాపాలనతో పాటు ఆయా మండల కార్యాలయాల్లో కూడా ఈ యొక్క అప్లికేషన్లు ఆన్లైన్లో కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది. అయితే ఎవరు దీనికి అప్లై చేయాలి అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలు రూపొందించారు. ఏదైతే పూర్తిగా సంక్షేమ శాఖ చైర్మన్లతో పాటు ఆయా శాఖ మంత్రులకు సంబంధించి ఒక చక్కటి
రూపకల్పన తీసుకొచ్చారు అండ్ పూర్తిగా కూడా ఎలాంటి చిన్న అభిప్రాయాలు లేకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయా సంక్షేమ శాఖల పూర్తిగా అధ్యక్షులందరినీ కూడా పిలిచి మాట్లాడి ఆయా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటు బట్టి విక్రమార్క కూడా దీనికి ఒక రూపకల్పన చేశారు. ఇప్పుడు కాసేపట్లో రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించబోతున్నారు. నిన్ననే నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో మరి కాసేపటి నుంచి కూడా ఈ రోజు నుంచి ఇప్పటికే అభ్యర్థుల నుంచి కూడా ఈ యొక్క అప్లికేషన్లు స్వీకరిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. ఇది పూర్తిగా వచ్చే నెల 30లోగా కూడా మొత్తం పూర్తిగా కూడా ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత 6/2న వాళ్ళ లబ్ధిదారులందరికీ కూడా ఈ నగదుకు సంబంధించినటువంటి మంజూరు జరిగే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా కేవలం యువతకు సంబంధించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వయం ఉపాధి పొందే విధంగా ఈ యొక్క పథకానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మీరు చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు చేపట్టబోతుందో దాంట్లో భాగంగానే రాజీవ్ యువ వికాస పథకాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం సభా వేదిక నుంచి. కాస్మెటిక్ ఛార్జీలు వారికి ఉండే అనేక సౌకర్యాలతో పాటుగా ఈ యొక్క కార్యక్రమం కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించి ఒక మార్గదర్శకత్వంగా ఉంటుందని ఆకాంక్షిస్తూ పెద్దలందరూ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర కేబినెట్ కు, సభ్యులు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.